హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రోహిణి, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం మధుమేహంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తెలుసుకుందాం. ముఖ్యంగా మధుమేహం ఎక్కువగా ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది, అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో మనం ఆహారంలో ఎంత జాగ్రత్తగా ఉంటే మధుమేహాన్ని అంత కంట్రోల్ చేసుకోవచ్చు. ఫుడ్ అంటే ఎలాంటిది తీసుకోవాలి అంటే దీనికోసం ఒక స్పెషల్ డైట్ ఏమీ అవసరం లేదు. చాలామందికి చాలా అపోహలు ఉంటాయి, అంటే లైక్ స్పెషల్గా ఒక పర్టిక్యులర్ డైట్ తీసుకోవాలి మధుమేహం ఉన్నవాళ్ళు అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. నార్మల్గా ఒక హెల్దీ డైట్ తీసుకుంటే సరిపోతుంది, కొన్ని మోడిఫికేషన్స్ తోటి. అంటే మన షుగర్ లెవెల్స్ని బట్టి, మన యాక్టివిటీని బట్టి కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఒక హెల్దీ డైట్ తీసుకుంటే సరిపోతుంది. యూజువల్గా డైట్ ప్లాన్ చేసేటప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లైక్ అంటే మన డైట్లో అసలు ఎలాంటి ఆహార పదార్థాలు ఉపయోగించాలి, ఎంత శాతంలో ఉపయోగించాలి అనేవి. మొదటిది సిరిధాన్యాలు. అంటే మనం ఇప్పుడు తీసుకుంటాం కదా చపాతీలు, లేదు రైస్, ఇలాంటివి అంటే ధాన్యాల కేటగిరీలోకి వస్తుందన్నమాట. దీంట్లో ఏంటి అంటే లైక్ మనం ఎంత ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ రిచ్ కాబట్టి మనం యూజువల్గా తీసుకునేది కార్బోహైడ్రేట్స్. మన ఈ సౌత్ సైడ్ పూర్తిగా రైస్ పైననే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకి కానీ యూజువల్గా కార్బోహైడ్రేట్స్లో ఎలాంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఎలాంటివి అవాయిడ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఎంత ఎక్కువగా ఫైబర్ ఉన్నది అంటే పైన ఎక్కువగా పాలిష్ చేయకుండా తీసుకోవడం మంచిది. పూర్తిగా ప్రాసెస్ చేసింది, పాలిష్ చేసింది తీసుకోవడం కన్నా సెమీ పాలిష్డ్, కొద్దిగా పాలిష్ చేసినవి తీసుకోవడం మంచివి. అంటే ఇప్పుడు రైస్కి బదులు బ్రౌన్ రైస్ కానీ, హోల్ గ్రెయిన్స్ లైక్ వీట్, రాగి, జోవార్, జొన్నలు, రాగులు, ఇలాంటివి సజ్జలు, ఇలాంటివి ఎక్కువగా బియ్యం మీద కాకుండా మిగతా ధాన్యాల ద్వారా కూడా మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే షుగర్ లెవెల్స్ ఇమీడియట్గా రేజ్ అవ్వకుండా గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. వీటిలో ఉండే ఫైబర్ కానీ, మైక్రో న్యూట్రియంట్స్ అంటే బి వైటమిన్స్ కానీ, అదర్ న్యూట్రియంట్స్ కానీ మన షుగర్ లెవెల్స్ని బ్లడ్లోకి ఇమీడియట్గా పంపించకుండా ఎంతవరకు అవసరం అవుతుంది ఆ మెటబాలిజంని కరెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి పాలిష్డ్కి ఎక్కువ కన్నా అన్పాలిష్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ ఇంకా చాలా సందేహాలు ఉంటాయి. అంటే లైక్ పూర్తిగా రైస్ మానేసేయాలి, ఓన్లీ చపాతీయే తినాలి, లేదు బ్రౌన్ రైసే తినాలి అనే అపోహలు ఉంటాయి. ఒక్కటి ఏంటంటే మనం ఇన్ని రోజులు రైస్ తోటే తిన్నాం కాబట్టి సడన్గా మీరు బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయినా కానీ వేరే ధాన్యాలు యాజ్ అ మేజర్ మీల్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనలో కొన్ని ఏమంటారు డయాబెటిక్ డైజెస్టివ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే జీర్ణ వ్యవస్థలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఇన్ని రోజులు పాలిష్డ్ రైస్ తిన్నాము, సడన్గా అన్పాలిష్డ్ రైస్ కానీ, ఎక్కువగా గోధుమలు కానీ, లేదు ఎక్కువగా ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అంత త్వరగా మన డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని తీసుకోలేదన్నమాట. అంటే ఏదో ఒక డైజెస్టివ్ సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి అంటే మీరు ఎప్పుడైతే రైస్ తీసుకుంటున్నారు సడన్గా ఒకటేసారి షిఫ్ట్ అవ్వకుండా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రైస్లో ఎంత ఉంటుందో వీట్లో కానీ, బ్రౌన్ రైస్లో కానీ, జొన్నలలో, రాగులలో, వీటన్నిట్లలో క్యాలరీస్ సేమ్ ఉంటాయి. కాకపోతే దాని పనితీరు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అందులో ఉండే ఫైబర్ కానీ, న్యూట్రియంట్స్ వల్ల దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఒకవేళ అది మన బాడీకి పడలేదు అంటే ఎక్కువగా చపాతీలు తిన్నా కానీ, లేదు ఎక్కువగా సిరిధాన్యాలు అలాంటివి నేను డైట్లో యూస్ చేయగానే నాకు వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే నార్మల్గా తీసుకునే రైసే తీసుకుంటూ దాంట్లో కొన్ని అంటే లైక్ ఇప్పుడు రైస్లో మనకి పాలిష్డ్ రైస్ కాబట్టి అందులో ఫైబర్ ఉండదు, న్యూట్రియంట్స్ ఉండవు. వేరే వాటిలో అవి ఉంటాయి కాబట్టి మనం అవి ఇంక్లూడ్ చేసుకోవాలి అని అంటున్నాము. ఒకవేళ అది మనకు పడట్లేదు అలాంటి టైంలో ఏం చేయాలి అంటే దానికి అంటే ఇందులో ఏదైతే ల్యాక్ అవుతుంది అలా ఫైబర్ కానివ్వండి, లేదు మైక్రో న్యూట్రియంట్స్ కానీ, వాటిని ఈ రైస్తో పాటు తీసుకుంటే ఏమవుతుంది అంటే దానికి ఉన్న సమానమైన వాల్యూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు రైస్ తింటున్నారు, తినడానికి కొంచెం ముందుగా సలాడ్స్, పచ్చి కూరగాయలు అలాంటివి తీసుకున్నారు, సలాడ్ రూపంలో తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆ కూరగాయలలో ఉండే ఎక్కువ మటుకు నీటి శాతం కానీ, ఫైబర్ శాతం కానీ, మైక్రో న్యూట్రియంట్స్ కానీ నేను ఇందాక చెప్పిన ఆ న్యూట్రియంట్ లెవెల్స్ని కంపెన్సేట్ చేసి గ్లూకోజ్లో ఎక్కువగా
షుగర్ లెవెల్స్ని ఫ్లక్చుయేట్ కాకుండా చూసుకుంటాయి. సో ఇలా చూసుకోవడం మంచిది. కాకపోతే ఏంటంటే మీకు పడుతుంది, డైజెస్టివ్ ఇష్యూస్ ఏమీ లేవు అంటే ప్లెయిన్ వైట్ రైస్కి బదులు నేను చెప్పినట్టు వేరే సిరిధాన్యాలను ఉపయోగించుకోవడం మంచిది. ఎక్కువగా పాలిష్డ్ కానీ ప్రాసెస్డ్ మైదాతో కానీ బియ్య పిండితో చేసిన ఫుడ్స్కి మీరు ఎంత ఎక్కువగా దూరంగా ఉంటే అంత మంచిది. ఇకపోతే పప్పులలో అన్ని పప్పులు తీసుకోవచ్చు. మనకి ప్రోటీన్ మెయిన్గా అందేది పప్పుల ద్వారానే కాబట్టి ఎక్కువగా పప్పులు రోజువారీ డైట్లో తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే రాత్రిపూట తీసుకునే అప్పుడు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అన్నీ ఎక్కువగా అయ్యేసరికి మళ్ళీ షుగర్ లెవెల్స్, మనకి నైట్ టైం ఎక్కువగా యాక్టివిటీ ఉండదు కాబట్టి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో పప్పు ఎప్పుడైనా తీసుకుంటే మధ్యాహ్నం పూట ఎక్కువగా యాక్టివిటీ ఉన్న టైంలో తీసుకోవడం మంచిది. అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు అంటే ప్రోటీన్ అవసరాలకి మనం నాన్ వెజ్ని కూడా తీసుకుంటూ ఉంటాము కాబట్టి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువగా వైట్ మీట్ అంటే చికెన్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, ఫిష్ కానీ ఇలాంటివి తీసుకోండి. ఎక్కువగా రెడ్ మీట్ కానీ ఆర్గన్ మీట్ లాంటివి తీసుకోకండి. అది మనకి ప్రోటీన్ ఒకటి ఇస్తుంది కానీ దానివల్ల దాంట్లో ఉండే హై అమౌంట్స్ ఆఫ్ క్రియాటిన్ అవన్నీ ఏంటి అంటే మన బాడీకి అనవసరంగా హాని చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రోటీన్ కోసం నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నారు అంటే అది మార్నింగ్ టైమ్స్లో అంటే యాక్టివ్గా ఉన్న టైంలో తీసుకోండి. నాన్ వెజ్ తీసుకున్నప్పుడు పప్పులు తీసుకోకండి. ఇంకొకటి ఏంటి అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువగా అది కర్రీ బేస్డ్ కానీ కుక్డ్ వన్గానే చేసుకోండి. ఫ్రైస్ చేసి దాంట్లో నుండి మళ్ళీ ఆ ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ అన్నీ మన బాడీలోకి రాకుండా జాగ్రత్త పడండి. పప్పులు తర్వాత ఎక్కువగా మనం తీసుకునేది కూరగాయలలో అన్ని కూరగాయలు తీసుకోవచ్చు. ఒకటి దుంప కూరలలో తీసుకోకూడదు అంటారు, అంటే బంగాళదుంప కానీ క్యారెట్ కానివ్వండి, మన భూమిలో దొరికే బీట్రూట్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవద్దు అంటారు. దానికి కారణం ఏంటి అంటే ఈ దుంప కూరలలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ రైస్ కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం, ఇది కూడా కార్బోహైడ్రేట్ డెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి మన బ్లడ్లో. కాబట్టి అలాంటివి కొంచెం తక్కువగా తీసుకోవడం. ఇంకొకటి అవి కుక్డ్ వన్ లాగా కాకుండా రా ఫామ్లో సలాడ్ ఫామ్లో క్యారెట్లు కానీ బీట్రూట్ కానీ రా ఫార్మేట్లో తీసుకున్నప్పుడు రాడిష్ కానివ్వండి ఇవన్నీ రా ఫార్మేట్ సలాడ్ లాగా తీసుకున్నప్పుడు మనకి ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ప్రాబ్లం ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. కాబట్టి మీరు రూట్స్ అండ్ ట్యూబర్స్ తీసుకున్నప్పుడు సలాడ్ ఫార్మేట్లో తీసుకోండి. ఇక మిగతా కూరగాయలు అన్నీ తీసుకోవచ్చు, ఏ కూరగాయ మానేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంత ఎక్కువగా కూరగాయలు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అంత మంచిది. అన్ని ఆకుకూరలు అన్ని కూరగాయలు తీసుకోవచ్చు. ఇకపోతే ఫ్రూట్స్, మధుమేహం అనగానే ఫ్రూట్స్ తినకూడదేమో అని చాలామందికి అపోహలు ఉంటాయి. అలాంటిది ఏమీ లేదు, ఫ్రూట్స్ మన డైట్లో తీసుకోవచ్చు. ఒక్కటేంటి అంటే ఫ్రూట్స్లో సింపుల్ షుగర్స్ ఉంటాయి, అంటే అవి తొందరగా బ్లడ్లో కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఫుడ్ తినగానే ఫ్రూట్స్ తినడం మంచిది కాదు. అంటే మీల్కి మధ్య గ్యాప్లో కానీ మీల్ తీసుకున్న ఒక 2-3 అవర్స్ తర్వాత కానీ ఇన్ బిట్వీన్ మీల్స్ యాజ్ ఎ స్నాక్గా మీరు ఫ్రూట్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఫ్రూట్స్లో హై గ్లైసిమిక్ వాల్యూ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే ఎక్కువగా క్యాలరీస్ ఉండేవి, బాడీలో తొందరగా బ్లడ్లో కలిసిపోయేవి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అంటే లైక్ మ్యాంగో కానివ్వండి, పనస పండు కానివ్వండి, సపోటా కానివ్వండి, తర్వాత కస్టర్డ్ యాపిల్ కానివ్వండి, వాటర్ మెలన్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఏంటి అంటే యూజువల్గా మనకి బాడీలో తొందరగా బ్లడ్లో షుగర్ లెవెల్స్ షూటప్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇవి కాకుండా మిగిలిన ఫ్రూట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు. అంటే జామ పళ్ళు కానివ్వండి, బెర్రీస్ కానివ్వండి, సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మ జాతికి చెందిన ఫ్రూట్స్ కానివ్వండి, పైనాపిల్, పపాయ అన్నీ తీసుకోవచ్చు. ఒక్కటేంటి అంటే తీసుకునే మోతాదు, మనం ఎంత తీసుకుంటున్నాము, ఏ టైంలో తీసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్. ఫ్రూట్స్ తర్వాత ఫ్యాట్స్, యూజువల్గా ఆయిల్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, లేదు అంటే బయట నుండి తీసుకున్న జంక్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ ఇలాంటివి ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేసుకోవాలి. ఇవి మీరు ఎంత దూరంగా అంటే ఈజీగా రిఫైన్డ్ షుగర్స్ కానివ్వండి, అంటే బేకరీ ఐటమ్స్, ఎక్కువగా షుగర్స్ ఉన్న ఐటమ్స్, స్వీట్స్, లేదు అంటే జంక్ ఫుడ్స్, వీటికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
కాకపోతే మీరు నట్స్ గుడ్ ఫ్యాట్ కోసం, అంటే ఫ్యాట్ పూర్తిగా అవాయిడ్ చేయలేం కదా, మన బాడీకి ఫ్యాట్ కూడా చాలా ఇంపార్టెంట్. మన బాడీలో గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది, అంటే కొలెస్ట్రాల్ కూడా మన బాడీకి అవసరం. కానీ అది ఎంతవరకు తీసుకుంటున్నాం, ఎంత మోతాదులో తీసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఆయిల్స్ విషయంలో వస్తే ఎప్పుడూ ఒకే రకమైన ఆయిల్ కాకుండా ఆయిల్స్ని ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండండి. అంటే ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తారు, ఇంకొకసారి గ్రౌండ్నట్ ఆయిల్, ఒకసారి సోయాబీన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. అంటే మీరు ఈ ఆయిల్స్ని ఎంత సర్క్యులర్గా యూస్ చేస్తూ ఉంటే అంత మంచిది. ఇంకొకటి ఏంటంటే ఈ ఆయిల్స్ని డీప్ ఫ్రైస్కి మాత్రం వాడకండి. మీరు ఎప్పుడైనా సలాడ్ డ్రెస్సింగ్కి కావాలి అనుకున్నప్పుడు అన్స్టేబుల్స్ ఆయిల్స్ ఉంటాయి, లైక్ ఆలివ్ ఆయిల్. యూజువల్గా ఆలివ్ ఆయిల్ అనగానే ఆ ఆయిల్ చాలా మంచిది కాబట్టి కుకింగ్కి కూడా చాలామంది అలాంటి ఆయిల్ని యూస్ చేస్తారు. అది చాలా అన్స్టేబుల్, అది ఓన్లీ సలాడ్ డ్రెస్సింగ్కి మాత్రమే, హీట్కి దాన్ని పెట్టకూడదు. కాబట్టి సలాడ్ డ్రెస్సింగ్ టైంలో ఆలివ్ ఆయిల్ యూస్ చేయండి. కుకింగ్కి మాత్రం రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేయండి. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఎక్కువగా స్టేబుల్గా ఉన్న ఆయిల్స్ అంటే పామోలిన్ ఆయిల్ అలాంటివి యూస్ చేసుకోండి. కానీ నేను ఇందాక ముందు చెప్పినట్టు మీరు డీప్ ఫ్రైడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్కి కానీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే స్వీట్స్ అసలు పూర్తిగా మానేయాలి, డయాబెటిక్స్ అనేది ఒక అపోహ ఉంటుంది. మీరు ఎప్పుడైతే కరెక్ట్గా ఫుడ్ తీసుకొని డైట్ కంట్రోల్ చేస్తూ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్, అంటే ఫుడ్తో పాటు కాకుండా ఇన్ బిట్వీన్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ బిట్వీన్ మీల్స్లో యాజ్ ఏ స్నాక్ లాగా మీరు స్వీట్ని ఎప్పుడైనా కొంచెం అమౌంట్లో తీసుకోవచ్చు. అలాగే షుగర్ అనగానే షుగర్ పూర్తిగా మానేయాలి అని చెప్పేసి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ పైన ఎక్కువగా చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఎక్కువగా యూస్ చేస్తారు. అది మనం లాంగ్ రన్లో యూస్ చేస్తూ ఉంటే మన హెల్త్ పైన దాంతో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మన బాడీకి ఎప్పుడైనా సరే షుగర్ ఎక్కువగా పడదు అని తెలిసినప్పుడు షుగర్ని తగ్గించుకోవడమే మంచిది, కానీ దానికి ఆల్టర్నేటివ్ చూసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఎంత మీరు దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకొకటి బిటర్ ఫుడ్స్, అంటే చేదుగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే డయాబెటిక్స్కి చాలా మంచిది కాబట్టి అన్ని చేదుగా ఉన్న ఫుడ్స్ తీసుకోవచ్చు అని అనుకుంటారు. అది ఒక అపోహ మాత్రమే. సైంటిఫికల్గా ఒక మెంతియం ఆకు కూడా కాదు, జస్ట్ మెంతులు ఒక 25 గ్రాములు ఒక రోజుకి తీసుకుంటే అది ఇన్సులిన్ ప్రొడక్షన్ని కానీ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కానీ హెల్ప్ అవుతుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అంతేకాని మిగిలిన ఏ ఫుడ్స్ బిటర్ ఫుడ్స్ అన్నీ షుగర్కి మంచిది అలాంటిది ఏమీ లేదు. ఏ ఫుడ్స్ అయినా మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంత మోతాదులో తీసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్. సో ఈ జాగ్రత్తలు పాటిస్తూ మీ డైట్లో చేంజెస్ చేసుకొని కొద్దిగా ఎక్కువ టైమ్స్ తీసుకొని ఆకలి లేనప్పుడు కూడా తినేయడం టైం టు టైం అలా కాకుండా, ఇంకొకటి మనం ఎంత డ్రగ్ యూస్ చేస్తున్నాము, ఎంత క్వాంటిటీ ఆఫ్ డ్రగ్ యూస్ చేస్తున్నాము అది కూడా ఇంపార్టెంట్. అంత ఎంజీకి తగ్గట్టుగా మాత్రమే తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకున్నా కానీ మరీ తక్కువగా తీసుకున్నా కానీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి. ఇలా బ్లడ్లో ఊరికే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల అది మిగతా ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. వాటి ఫంక్షనింగ్ని తగ్గిస్తూ ఆ ఆర్గన్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కరెక్ట్గా ఫుడ్ తీసుకుంటూ కరెక్ట్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ షుగర్ లెవెల్స్ని మీరు ఎంత కంట్రోల్ చేసుకుంటే మీరు అంత హెల్తీగా అంత ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ.